జరగబోయే సార్వత్రిక ఎన్నికలు 2024లో జరగబోతున్నటువంటి ఈ యొక్క ఎలక్షన్ ఏదైతే ఉందో ప్రచారంలో హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గిరిజన గ్రామ ప్రాంతాల్లో ఎటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి, అసలు ఈ గిరిజన గ్రామాలకి ఈ నాయకులు అనేది వస్తున్నారా లేదా, ఇక్కడ పరిస్థితులు గమనిస్తున్నారా, గమనించినట్లయితే ఎంతవరకు వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించారు, ఈ గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి జీవో నంబర్ 3, జీవో నంబర్ 1/17 లాంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో సుప్రీంకోర్టు తిరస్కరించినప్పటికీ కూడాను ఈ తిరస్కరించిన తర్వాత వచ్చినటువంటి ఈ గిరిజన గ్రామాలకైతే చాలా నష్టపోయారు. 10% నుండి 3% వరకు రిజర్వేషన్ అయితే పడిపోయింది. ఈ యొక్క సమస్యని పరిష్కరించే దిశగా ఏ ప్రభుత్వం తీసుకెళ్తుంది, దీన్ని ఆలోచించే నాయకుడు ఎవరన్న దానిపై ఈ రోజైతే సర్వే చేసి పెడదాం రండి, గిరిజన గ్రామాలకు చూద్దాం. ఊరువాడ చూడకు, కులం రంగు చూడకు, మనవాడని చూడకు, మతం రసను చూడకు. ఓటంటే నియంతలా తల నరికే కత్తిరా, ఓటంటే నీ బాలిడ రక్షించే శక్తిరా, రక్షించే శక్తిరా. ఇప్పుడు రేపొద్దున్న 13వ తారీఖున ఎలక్షన్ జరగబోతుంది. మనకి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, పనులు జరిగాయి, మీకు ఎటువంటి వసతులు ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది? అసలు బీజేపీ తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పుడు బాగానే పనులన్నీ బాగానే వచ్చాయి, చేయించారు. ఈ ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు అయింది కానీ పనులు చేయించలేదు. తెలుగుదేశం పార్టీ వస్తేనే పనులన్నీ జరుపుతాయి అనుకుంటున్నాం మేము. అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీకు అభివృద్ధి పనులు కానీ డెవలప్మెంట్ కనిపిస్తుందా? కనిపించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికైతే పెన్షన్ కానీ అన్ని విధాలుగా అన్ని రకాల పెన్షన్ ఇచ్చేవారు కదా, ఆ ప్రభుత్వం నుండి పెన్షన్ అందుకొని ఈ ప్రభుత్వం కూడా అలాగే నడిపించేవారు. ఇదనేమో ఈ ప్రభుత్వం అయితే ఫస్ట్ గా ఏటి ఇవ్వలేదు కదా, ఆ ప్రభుత్వం నడిపించినదే ఇచ్చేది నడిపించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ 2 నెలలు పట్టి సరిగ్గా పెన్షన్ అందడం లేదని చెప్పేసి గోల పెడుతున్నారు. అందడం లేదు. ఎందువల్ల అందడం లేదంటే ప్రభుత్వం ఇంకా ఎలక్షన్లు ఇదేసారు కదా, ఆ ఎలక్షన్ మూవ్మెంట్ మరి అలాగే ఉంటది, ఏ ప్రభుత్వం వచ్చినా అలాగే ఉంటది. మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు గెలరు అన్నది ప్రభుత్వంకే ప్రజలలో ఉంది. నాకు తెలియదు. అంటే ఏంటి అసలు ఈ ఊర్లో పరిస్థితి ఏమైనా చూస్తున్నారా లేదా? ఏంటి ఇది ప్రభుత్వం తాలూకు ఏదైనా వస్తుందా అని అంటున్నారా? ఏదో ఇవ్వలసింది వస్తుంది, ఇస్తారు. ఏ ప్రభుత్వం బాగుందమ్మా మీకు? టీడీపీ ప్రభుత్వం బాగుందా, వైసీపీ ప్రభుత్వం? అంటే ఈ ప్రభుత్వం రాగానే ఏదో రైతు భరోసాలు, అమ్మఒడులు, సయ్యూత అలాంటివి వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, దానికి ఎవరికి గెలిపిస్తే బాగుంటది? ఎవరి మనసులో, మా మనసులో ఎవరైతే ఇష్టమో. ఏ ప్రభుత్వం అయితే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా, జగన్ అయితే బాగుంటుందా? వైఎస్ అనుకుంటున్నాము. జగనే రావాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేశారు ఆయన? ఇక్కడ మీకు ఏమి లబ్ధి జరిగింది? ఏం చేశారంటే మాకు సయ్యూత ఇచ్చారు, తర్వాత రైతు భరోసా ఇచ్చారు, తర్వాత ఆసరా ఇచ్చారు, ఇలాగే ఇది తిత్తుల తుఫాను కూడా ఇచ్చారు, అలాంటివి ఇచ్చారు. బాబు మీరు చెప్పండి, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి పనులు కానీ మీకు ఏమైనా ఉపాధి పనులు కానీ జరిగాయా, లేదంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందా? లేదే, జరగలేదు. ఏ ప్రభుత్వంలో జరిగింది మీకు? ఈ వయసు వచ్చినప్పుడు అన్ని జరిగాయి. ఇప్పుడు కొలాయి నీళ్ళు పెట్టారు, అన్నీ జరిగింది. ఇప్పటికి ఇక్కడ ఆఫ్ చేసి ఇవన్నీ చేసి మళ్ళీ ఇవాళ బ్యాంకులు తోసేసాడు. ఆడు మంచోడు అంటాం, ఇటు మంచోడు అంటాం. ఇప్పుడు వెళ్ళి తీసుకుని బ్యాంకులు వేసుకుని అకౌంట్లు వేసుకుని ఇప్పుడు చేయాలి. కాళ్ళ దగ్గర వచ్చి ఇచ్చారు అప్పుడు. ఇది ఎవరైతే బాగుంటది? మన వయసు బాగుంటుంది. ఇక్కడికి మన స్థానికంగా చూసుకున్నట్లయితే ఎంపీగా అంటే మన ఇతను తిలక రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు కదా, మన తిలక్ అప్పలరాజు. అప్పలరాజు మనకి
అండగా ఉంటాడు. అది అప్పటి రోజు వచ్చిన తర్వాత మీకు అన్ని అన్ని విధాలుగా చూస్తున్నాడు. ఏ ఫంక్షన్ పిలిచిన వస్తాడు, వస్తాడు. ఏవన్నీ కావాలని చేస్తాడు. మీ పేరు కామరాజు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది, ఏ నాయకుడు వస్తే మీకు న్యాయం చేస్తాడన్న నమ్మకం కనిపిస్తుంది? ప్రస్తుతానికి మాకు జగనన్న అయితే వస్తే బాగుంది అనుకుంటున్నాము. మరి రావాలి అనుకుంటున్నాము. మాకు అభివృద్ధిగా చాలా మేలు జరగాలనేసి అతనితో పాటు అతను వస్తే మేలు జరుగుద్ది అనేసి ఆశిస్తున్నాము. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గిరిజన గ్రామం ఇది, ఈ కొండ మీద ఉన్నటువంటి గ్రామం ఇది. ఈ కొండ మీద ఉన్నటువంటి గ్రామానికి మీకు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి లాభం పొందారా, లేదంటే అసలు మీకు ఏమైనా ఎటువంటి లబ్ధి పొందలేదా? లబ్ధి అయితే పొందాము. ఎలా అంటే అమ్మఒడి ద్వారా, చేయూత ద్వారా, ఆసరా ద్వారా ఇలాంటివి అయితే పొందాము. ఆ కొండ పట్టాలు కూడా మాకు రావాల్సినవి వచ్చాయి. కొండ పట్టా ద్వారా నెక్స్ట్ రుణమాఫీ అనడము ఇలాంటివి అయితే పొందాము. ప్లేన్ ఏరియాలో మాకు జాగాలు ఇవ్వడము, అదే ప్లేస్ ఇవ్వడము, ఇల్లు పట్టాలు, నెక్స్ట్ మనకి హౌసింగ్ లోన్లు అవన్నీ రావడం జరిగింది. ప్రస్తుతానికి అయితే లబ్ధి పొందాము. ఒక 60% పొందాము. మరి 40% అంటే కొద్దిగా. అయితే మీకు సంబంధించినటువంటి ఐటీడీ ఆఫీస్ మీకు మీ ప్రిన్సెస్ లో ఉందా, లేదా దూరంలో ఉందా? దూరంలో ఉందండి, మాకైతే దగ్గరలో లేదు, దూరంలో ఉంది. ఒక రోజు పట్టు డైలీ రావడానికి. ఎక్కడ ఉంది ఐటీడీ ఆఫీస్? ఐటీడీ ఆఫీస్ చాలా ఇప్పుడు సీతంపేట ఏరియాలో ఉంది. మరి వెళ్ళి రావడానికి ఒక రోజు పట్టుద్ది మాకు. మా ఏరియాలో మాకు ఐటీడీ రావాలనేసి, మాకు దగ్గరలో ఉండాలనేసి మేమైతే కోరుకుంటున్నాం. అది జగన్ ద్వారా జరగాలనేసి మేము మరి కోరుకుంటున్నాం. ఊరువాడ చూడకు, కులం రంగు చూడకు, మనవాడని చూడకు, మతం నసను చూడకు. ఓటంటే నియంతలా తల నరికే కత్తిరా, ఓటంటే నీ పాలిట రక్షించే శక్తిరా, రక్షించే శక్తిరా. ఇది వచ్చారు అప్పలనాయుడు ఆవిడ సారు, ఇది అయింది, ప్రసన్న అయింది, ఇంటింటికి తిరిగేస్తారు, ఊరికి వెళ్ళి తిరిగేస్తారు, మొత్తం అయిపోయింది. మరి అదే సంగతి చెప్తున్నాం. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మనకి జగన్ ప్రభుత్వం వస్తే మంచిది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది ఆ అనుకుంటున్నారు? కొందరు వాళ్ళు తెలియకపోయిన వాళ్ళు అంటారు, మాకు తెలిసిన వాళ్ళు ఆడు పథకం పెట్టాడు, బియ్యం ఫ్రీ ఇస్తున్నాడు, కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు, అన్ని ఫ్రీ ఇస్తున్నాడు, అమ్మ ఒడి ఇస్తున్నాడు, రైస్ ప్రాసెస్ ఇస్తున్నాడు, అన్ని పథకాలు ఇస్తున్నాడు, హాస్పిటల్ పెట్టుకుంటున్నాడు ఆడేని. మరి ఏటి పబ్బనం వచ్చిందంటే జబ్బు వచ్చిందంటే కిల్ ఆపరేషన్ అయినా ఆడే ప్రస్తుతం పెట్టుకున్నాడు. మరి ఎవరు ఇస్తారంటే జగన్ అయిపోతే జగనే మాకు కావాలి. రేపు 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతాయి. ఈ ఎలక్షన్ చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఏ ప్రభుత్వ నాయకులు అయితే మనకి మంచి చేస్తారని మీలో నమ్మకం ఉంది? టీడీపీ వస్తేనే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల వరకు మేము చాలా వెనకబడిపోయాము. తొలి అన్నీ బాగుండేది, ఈ 5 సంవత్సరాలు చాలా ఆశ. టీడీపీ వస్తేనే, రామనాయుడు వస్తే, శిరీష మేడం వస్తేనే మనకు అన్ని రకాలు బాగుంటుంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్ర పరిపాలన బాగుంటుందని మీ తెలుగు నమ్మకం. గత 5 సంవత్సరాలు ఏటి నష్టపోయారు మీరు? మాకు ఏమీ లేవు ఇక్కడ. మేము ఒక ఇల్లు కట్టామని అంటే తెలుగుదేశం అనేసి ఇల్లు బిల్లు అవ్వలేదు, సగం బిల్లు అయింది, సగం ఉండిపోయింది. అవన్నీ కూడా ఖాళీ ఉండిపోయాము. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే అన్ని రకాలుగా. ప్రత్యేకంగా చెప్పారు కదా, ఏ ప్రభుత్వంలో ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు, పేదవాడు అర్హుడైతే చాలు మిమ్మల్ని లబ్ధి అందిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది కదా. చెప్పారు కానీ అవన్నీ చేయలేదు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు అనేసి మాకు పూర్తిగా అక్కడ ఈ బిల్లు చేయకుండా ఆపేస్తున్నారు. అది అలా ఖాళీగానే ఉన్నది ప్రస్తుతానికి. మరి ఆ ప్రభుత్వం వస్తే మాకు ఏమైనా ఇస్తే కొద్దిగా మేము మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే గిరిజన గ్రామాలకి ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తూ గిరిజనులకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నానని చెప్పి ప్రభుత్వం చెప్తున్నారుగా. ఏది ఆ ప్యాకేజీ మీరు ఇప్పుడు చెప్తున్నారు, మేము వింటున్నాం, కానీ అది అందడం లేదు. ఏది అసలు ఆ గిరిజనుల ప్రత్యేక ప్యాకేజీ మాకు అందటం లేదండి. అది బూటక మాట, అబద్ధం మాటలు, కానీ అది మాకు అందటం లేదు, ఇంతవరకు అందలేదు కూడా. ఇంకా ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల బద్దకిష్టులు అవుతున్నారని చెప్పేసి మీరే అంటున్నారు. సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి చెందుతుంది అనేది గ్యారెంటీ లేదంటున్నారు. అదే సంక్షేమ పథకాలు ఇస్తూ ఇంకా సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు హామీ ఇస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు చంద్రబాబు అంటే అంతకుముందు మేము గమనిస్తున్నాం, మేము చదువు తక్కువ అయినప్పుడు కూడా పరిపాలన జరుగుతుందని మేము వార్తల ద్వారా కొన్ని మేము చూస్తున్నాం. పరిపాలన ఎలాగుంటుందని, ఏ పరిపాలన ప్రజలు క్షేమంగా ఉంటారు, అభివృద్ధి చెందుతారు,
అనేది ఇప్పుడు ప్రజలు మేలు కోరుతున్నారు, అభివృద్ధి కోరుతున్నారు. నిజంగా ఈ చంద్రబాబు హయాంలో కొన్ని ఐటీఐ చదువుకున్న వాళ్ళందరూ చాలామంది జాబులు అయినట్టు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఏది నిరోధక సమస్య అలాగే ఉండిపోయినాయి. ఇంతవరకు ఒకప్పుడు మాకు జాబ్ చేయాలంటే ప్రభుత్వం ద్వారా వచ్చే జాబు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అలాగే లేదు. ఇప్పుడు కావాలని లక్షలు కట్టమంటారు. మొన్న వచ్చింది ఇది మనం కిడ్నీ హాస్పిటల్ వచ్చినప్పుడు మరి ఎస్టీ గురించి ఆలోచించినప్పుడు కొన్ని కేటాయించవచ్చు కదా. ఎస్టీ వాళ్ళు చూడకుండా అది కూడా కొన్ని నర్సింగ్ చేసిన వాళ్ళు చాలామంది అడిగితే మన వాళ్ళకు అడిగితే అట్ట ఏం చేశారు, 2 లక్షలు 1,50,000 అడిగారట. మేము అలాంటి పేదవాళ్ళ గురించి మేమే ఎంత కట్టగలుగుతాము? ఆ డబ్బులు కట్టుకలు సంపాదించగలమా? ఆ డబ్బులు ఉంటే మేమెందుకు జాబు? ఆ డబ్బులతో నేను వ్యాపారం చిన్నది చేసి బతకొచ్చు కదా. కట్టగల సొమ్మత మాకుంటే అలాగుండిపోయి నరసింహ 4-5 ఉన్నారు. దాని గురించి మాట్లాడితే 2 లక్షలు 1,50,000 అడిగేవారు. మొత్తానికి ఏ ప్రభుత్వం వస్తే మీ మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? అంతకుముందు చంద్రబాబు పరిపాలన బాగుందండి. రాజ్యాంగబద్ధంగా పరంగా రాజ్యాంగం ఎలాగ ఉంది అంటే రాజ్యాంగ మనం ప్రజాస్వామ్యం ఎలాగ గురించి మనం మాట్లాడితే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం ఏ విధంగా పరిపాలన కొంచెం బాగుంది. అంటే మానవత్వం అనేది కొంచెం పరిపాలన అనేది మంచిగా జరిగింది. కానీ ఇప్పుడు పరిపాలన దౌర్జన్యమైన పరిపాలన జరుగుతుంది. వారు ఇష్టారాజ్యంగా ప్రజల మేలు కొరకు కాదు. ఇప్పుడు ప్రజల మేలు కొరకు అయితే ప్రజల గురించి ఆ పరిపాలన చేయలేదు. వాళ్ళ రాజ్యాధికారం వచ్చింది కానీ ప్రజల మీద ప్రేమ లేదు, దేశం మీద భక్తి కాదు. నిజంగా వారు అభివృద్ధి కొరకే వారు రాజకీయంలో వచ్చారు కానీ ప్రజల అభివృద్ధి కొరకు కాదు, రాష్ట్ర అభివృద్ధి కొరకు కాదు, దేశ అభివృద్ధి కొరకు కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, వార్తలు వింటూ ఉంటే అన్ని అక్రమాలే, భూకంపనాలే. ఇటు చాలా ఇప్పుడు రామరాయి అవతల భూమి, తర్వాత బుడాంబ కాలనీ తౌరేదు గ్రామం అది కూడా ఆక్రమించినారు. పేదల భూమిని సంక్షేమ పథకం ఒక 2,000-3,000 ఇచ్చడం వల్ల జీవితాలు బతుకుతాయా? అదే భూమి ఉంటే జీవితం అంతా బతకొచ్చు. ఆ భూమి మీద పంట పండి జీడి మొక్క మాడి మొక్క వేసి ఆదాయం వల్ల సంవత్సరం ఆదాయం పొంది పండవచ్చు. పేదల భూమి పేదల కోసం ఆలోచి ఆ పేదల భూమి మన పేదలం అంటే ఆక్రమణ అంటే అక్కడ సాగు చేయబడి ఉంటాయి, పట్టాలు ఉండవు. డీ పట్టాలు కొన్ని ఉంటాయి, కొన్ని పట్టాలు ఉండవు. నువ్వు ప్రజల మీద, ఎస్టీ మీద, గిరిజనుల మీద, పేదల మీద అభిమానం అంటే అలాంటి భూములు పట్టాలు ఇప్పించు. ఇప్పుడు ప్రత్యేకంగా భూ చట్ట ప్రకారం పట్టాలతో హక్కుదారులకు ఇచ్చారు కదా గిరిజనులకి. అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొండ మీద మాకు పట్టాలు, కొండ పళ్ళు ఇచ్చారు. దాని మీద లోన్లు ఇచ్చి ఇస్తున్నారు, అంటే రస్త భరోసా ఇస్తున్నారు. రాజశేఖర్ ఉన్నప్పుడు రాజశేఖర్ పరిపాలన బాగుంది. కానీ ఇప్పుడు రాజశేఖర్ కుమార్ జగన్ వచ్చినప్పుడు పరిపాలన బాలే. చెప్పమ్మా, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది, మీ తలకు కష్టాలు దూరం అవుతాయని మీరు భావిస్తున్నారు? మాకు పింఛన్ డబ్బులు దొరకలేదు, వయసు డబ్బులు దొరకలేదు. అదే నాకు బాధ. ఓటు ఇయ్యాలా లేదా అని నాకు. అదే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది మీకు? ఏ ప్రభుత్వంలో మీకు పెన్షన్ దొరికింది? జగన్ కి బాగుంటది కానీ మా ముసలోడు చచ్చిపోయిన తర్వాత దొరకలేక నాకు బాధ వచ్చింది. ఎందువల్ల దొరకలేదు? అది మా పేరు తురి వెళ్ళిపోయింది. అది ఎవడైనా మరి ఏడిపించి రాసించి వేయలే. పెసరాయిన సేపనే లేదు, పింఛన్ డబ్బులు ఇచ్చిన వాడికి కూడా లేవు. మాకు ఒక దయ ఇలా కర్ర పట్టుకుని ఉన్నాము, బడికి వెళ్ళినాము అవ్వదు, కూలీ నాడు చేయడానికి అవ్వదు. కూతురు దగ్గర వచ్చాను, దయపెట్టే తాగటాను సరిపోయింది. అంత బాధ ఉన్నాను. మరి మీకు ఒంటరిగా పెన్షన్ అన్ని రావాలి కదా? రాలేదు, రాపించలే. ఎందుకు రాలేదు? ఏమో అలా అయిపోయింది. మరి ఇప్పుడు మీరు మీ కష్టం ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? ఎవడు మరి ఇప్పుడు ఎవడు నిలబడతారు, ఎవడు చెప్తారు, అది చెప్తేనే మాకు దొరుకుతుంది. ఇప్పుడు నాయకులు పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ నాయకులు ప్రచారంకి వచ్చారా? వచ్చారు కానీ మరి చెప్పలే. ఇప్పుడు ఏమో కొత్తది వస్తుంది లేదు తెలియదు. ఏది వస్తుంది అనుకుంటున్నారు మీరు?
ఏదో మరి జగన్ వస్తే వస్తుంది, లేకపోతే చంద్రబాబు వస్తే వస్తుంది. మరి అట్లా ఎవడు ఇస్తుంది ఆడికి. ఎవరు గెలిస్తే బాగుంటది, మీ కష్టం దూరం అవుతుంది? జగన్కి బాగుంటుంది కానీ మరి ఏమో అందరికి అలాగే ఉన్నామా. చూశారుగా ఈ గిరిజన గ్రామాల తాలూకా ఇబ్బందులు, వాళ్ళ తాలూకా పాటలు. నాయకులు వచ్చారు కానీ హామీ ఇస్తున్నారు కానీ ఏ వరకు వాళ్ళ తాలూకా సమస్యలు పరిష్కరిస్తారన్న దానిపై అయితే ఈ సర్వేలో మనం చూసే విధంగా చూసుకున్నట్లయితే ఏ పార్టీకి మొగ్గు చూపుతారన్న దానిపై మీరే నిర్ణయించాలి. చూస్తూనే ఉండండి SR టీవీ.